ఈరోజు దేని గురించి ధ్యానిస్తున్నాను చెప్పండి? మంచితనము. దేవుడు అట్లా చూస్తూ, లెట్స్ గో ఇంటు అన్ ఇల్లుస్ట్రేషన్. మంచితనం అనేటప్పుడు మనుషుడు స్వభావం. మనుషుడు స్వభావం అనేటప్పుడు బైబిల్లో ఒక క్యారెక్టర్ తీసుకుందాం. మనందరికి బాగా తెలిసింది యోసేపు. సో యాకోబు ఏం చేశాడు? రంగుల వస్త్రాలన్నీ తెచ్చి, గుడ్డలను తెచ్చి ఆయనకు ఒక స్పెషల్ కోట్, ఎక్స్పెన్సివ్ కోట్ కుట్టించాడంట. ఆయన వేసుకున్న కోటుకి వాళ్ళ అన్నలకి ఏం కలిగింది? అసూయ. నెక్స్ట్ దేవుడు ఆయనకి దర్శనం ఇచ్చాడంట. ఆ దర్శనం ఏంటి? నువ్వు అధిపతి అవుతావు, లేకపోతే నువ్వు గనుడు అవుతావు, నీ ముందు సూర్య చంద్ర నక్షత్రాలు నమస్కరిస్తాయి అని దర్శనం వచ్చింది. పాపం ఈయన మనసు కొంచెం నిమ్మలంగా ఉంది, ఏది దాచిపెట్టుకోలేకపోయాడు. నాన్నని అన్నల్ని పిలిచి, అందరిని పిలిచి చెప్పాడంట కథ. ఏమని? ఈ రీతిగా సూర్య చంద్ర నక్షత్రాలు నాకు నమస్కరిస్తాయి. నాన్న సుర్రమనిందట. ఏంద్రా, నేను అమ్మ వీళ్ళందరూ అన్నయ్యలందరూ నీ ముందు నమస్కరిస్తామా అంటే నేను నువ్వు హెచ్చించుకుంటున్నావు అన్నట్టు. నేనేం తప్పు చేశాను, నాకు కళ వచ్చింది చెప్పాను అన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ కళ చెప్పాడో తన అన్నలు తనని చంపేద్దాం అనుకున్నారంట. యు సీ దిస్ ఇస్ వేర్ ద ప్రాబ్లం. యోసేపు జీవితంలో ప్రాబ్లం వచ్చింది. ఒకరోజు తన నాన్న అన్నలకి ఆహారం పంచడానికి, వాళ్ళు ఎట్లా పని చేస్తారో చూస్తానికి, రిపోర్ట్ తీసుకుంటానికి పంపించాడంట యథావిధిగా. ఈయన ఆహారం తీసుకుని వెళ్ళాడు, అన్నలు రిపోర్ట్ ఇస్తానికి వెళ్ళాడు. అన్నలు చూసారంట దూరం, వస్తున్నారా రంగుల బట్టలోడు. ప్లాన్ వేశారంట, ఇప్పుడు చంపేద్దాం రా వీడిని, వీడు గొప్పోడు అవుతామేంటి, వీడిని చంపేద్దాం. వాడిని అదే రీతిగా కొట్టి, ఇమాజిన్, కొట్టి బట్టలు చింపి గోతులోకి వేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్ వేస్తున్నారు, ఈ గోతులను వీడిని చంపేయాలి. దేవుడు అదే టైంకి ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు. రూబేను, కొంచెం మనసులో ఆలోచించు, నీ తమ్ముడే కదా రూబేను, మొదటోడు, ఫస్ట్ ఇంటికి ఎల్డర్, ఇలయా మొదటే బిడ్డ. దేవుడు ఒక తలంపు పుట్టించాడు. ఆయన అంటున్నాడు, అవసరమా మన చేతులారా మన తమ్ముని చంపేస్తాం? అవసరమా అనే డైలాగులోకి నెక్స్ట్ వస్తున్నారంట. ఐగుప్తులోకి వెళ్తున్న డీలర్స్, మెర్చెంటైజ్ వస్తున్నారంట, వ్యాపారం చేసుకున్న వాళ్ళు వస్తున్నారంట. టైమింగ్ చూడండి, అప్పుడే రావాలా? దేవుడు ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు, మేలు జరుగు నిమిత్తమే ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాడు. యోసేపుని అక్కడ చంపేను ఒకన, అక్కడ వీళ్ళు వస్తాంలో రూబెన్కి ఐడియా వచ్చిందంట, మన చేతిలో చంపేస్తాం బదులు ఇది అమ్మేచ్చు కదా. అమ్మేశారు, అన్నలు అమ్మేశారు. కానీ అప్పటికే గాయాలు, వస్త్రం చింపారు. యోసేపు జీవితంలో చూస్తాము, రంగుల ప్రేమతో పొందుకున్న వస్త్రాన్ని చింపేసి రక్తంలో ముంచి, గుర్ర రక్తంలో ముంచి ఏం చేశారంటే తండ్రి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నీ కుమారుడు చచ్చిపోయాడు. సరే, అక్కడి నుండి ఐగుప్తులోకి వెళ్ళాడు. పోతీఫర్ అనే వ్యక్తి తనని బానిసగా తీసుకున్నాడు. కానీ దేవుడు వాకి తెలియజేస్తుంది, యోసేపు ఇంటి అంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడంట. బానిసగా వెళ్ళాడనే బాధలో బ్రతకలే. హీ టుక్ ద జాయ్ అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ ఫెయిత్ఫుల్. అందుకని అంటాం, మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడని పని చేయండి, దేవుడు హెచ్చింపు ఇస్తాడు. యోసేపు ఎంతగా నమ్మకస్తుడు అన్నాడంటే, పోతీఫర్ పిలిచి, అయ్యా ఇదిగో ఇంటి తాళం చేతులు, అంటే ఇంటి డబ్బు పెట్టేది అంతటి తాళం చేతులు నీ చేతిలో పెట్టేస్తున్నా. యూ మేనేజ్, యూ డూయింగ్ ఇట్ ఫెయిత్ఫుల్, నువ్వు నమ్మకంగా చేస్తున్నావు, నీ చేతిలో పెట్టేస్తున్నా. నా భార్య మాత్రం నాది, మిగిలినంతా నీ చేతిలో పెడుతున్నా, నువ్వే చూసుకో అని పోతీఫర్ అంతగా యోసేపుని నమ్మాడంట. కానీ పోతీఫర్ భార్య తన మీద దృష్టి పెట్టిందంట. యజమాని లేని ఒక రోజు పనివారు బయటికి పంపించేసి ఇంట్లో తన ఒక్కతే ఉంది. తన పని కొరకు వచ్చినప్పుడు తన వస్త్రాన్ని, పై వస్త్రాన్ని పట్టుకుని, నాతో ఇప్పుడు సైనించు. యోసేపు ఏం చెప్పాడు? హౌ కెన్ ఐ డూ సచ్ అ వికెట్ థింగ్? నా దేవుని ముందు, నువ్వు మనుషులు ఎవరు చూడట్లేదు అంటున్నావు, నా దేవుని ముందు నేను ఇటువంటి కార్యాన్ని ఎలా చేయగలుగుతాను అని అక్కడ నుండి ఆమె చేతుల్లోనే ఆ కోటు వదిలి పారిపోయాడంట. కానీ ఆమె ఏం చేసింది? గోల పెట్టి ఊరంతా పిలిచి, ఇంకో మాట చెప్పాలంటే, ఈడు నన్ను రేప్ చేస్తానికి వచ్చాడని రేప్ కేసు పెట్టిందేమో, ఈ నన్ను పాడు చేస్తానికి వచ్చాడని పోతీఫర్తోనే లాప్టేయించిందేమో. ఎక్కడ పోయాడు? ఇంట్లో బానిసకు వచ్చినోడు, లేకపోతే దాసుకు వచ్చినోడు
పోయి ఖైదీగా పడ్డాడంట చెరసాల్లో ఖైదీగా పడ్డాడు. చెరసాల్లోకి వెళ్ళిన వాడు కుమిలిపోతూ డిప్రెషన్లో పోలే, చెరసాల్లో నమ్మకంగా ఉన్నాడంట. చెరసాలపు అధిపతి చెరసాలపు తాళం చేతులు ఎవరి చేతుల్లోకి ఇచ్చారు? యోసేపు చేతుల్లోకి ఇచ్చాడంట. యోసేపు ఎవరు అక్కడ? ఖైదీ చేతుల్లోకి ఎవరైనా జైలుకి ఇస్తారా? అంటే ఎంతగా ఆయన నమ్మకత్వాన్ని నిరూపించాడో. ఎవరు రాత్రి ఎవరు కదా, దెర్ ఇస్ అ టెస్ట్ ఎవిడెన్స్ ప్రూవింగ్ హిస్ క్యారెక్టర్. తన స్వభావాన్ని చూసి, తన బుద్ధిని చూసి, తన జీవిత విధానాన్ని చూసి, చెరసాల్లో చూసి, సింహాసనం మీద చూసి కాదు, చెరసాల్లో చూసి తాళం చేతులు ఆయన చేతులకు అప్పచెప్పాడంట. మనం చూస్తే వాక్యం చూసినప్పుడు 2 ఖైదీలు వచ్చారంట రాజభవనంలో నుండి. ఒకడేమో షెఫ్, వంట వండేవాడు. ఇంకోడేమో రాజభోజనాన్ని రుచి చూసేవాడు, ద్రాక్షరసాన్ని రాజభోజనాన్ని రుచి చూసేవాడు. ఇద్దరికి కళలు వచ్చాయంట. యోసేపు కళలు వివరాలు చెప్తూ, దేవుని ఆత్మ జ్ఞానం ద్వారంగా వివరాలు చెప్తూ వండేవాడికి చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నేను చంపేస్తారు, ఉరి చేసేస్తారు. అదే రీతికి చచ్చిపోయాడు. కానీ ద టెస్టర్ని ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు చావో, నువ్వు మరలా రాజు దగ్గరికి వెళ్తావు, వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనలాంటి బుద్ధే మర్చిపోయాడు. చెప్పిన రీతిగా వెళ్ళాడు, రాజు అధికారంలో పోయాడు, మరలా పోస్టులోకి వెళ్ళాడు. కానీ యోసేపుని మర్చిపోయాడు. కానీ దేవుని సమయం వచ్చినప్పుడు ఫరోకి కళ వచ్చిందంట. ఏంటి కళ? మంచిగా బలిసిన 7 ఆవులు చూశాడు. దాని తర్వాత ఎండిన 7 ఆవులు వచ్చి బలిసిన 7 ఆవుల్ని తినేసాయంట. కళకు అర్థం తెలియలే, భావం తెలియలే, పిచ్చి పడుతున్న ఆయన కలవరం వచ్చింది. బట్ దెన్ ఆ టైంకి ఈయన గుర్తొచ్చిందంట, అనేక సంవత్సరముల తర్వాత గుర్తొచ్చిందంట. అప్పుడు అంటున్నాడు ఫరోతో, అయ్యా నేను తప్పు చేశాను, చెరసాలలో నా కళకు భావం చెప్పి నేను మరలా నీ దగ్గరకు వస్తానని చెప్పినోడు ఒకడు ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడినోడు, వాడిని తీసుకురండి సార్. మనం చూస్తాము చెరసాల నుండి అతన్ని తీసుకొచ్చి ఐగుప్తు స్టైల్లో, మొత్తం ఐగుప్తులకు జుట్టు ఉండదు, షేవ వస్త్రాలు మార్చి సిద్ధపరిచి ఫరో ముందు తీసుకొచ్చి నిలబెట్టాడంట. ఫరో ముందు నిలబెట్టినప్పుడు ఫరో మాట్లాడుతున్నాడు. ఫరోకి భావం అర్థము యోసేపు చక్కగా చెప్పి కళ చెప్పాడు, కళకి మీనింగ్ ఏంటి చెప్పాడు. అదే టైంలో దానికి సొల్యూషన్ ఏంటో చెప్పాడు. ఇదిగో సమృద్ధి ఉన్నదప్పుడు 20% ఎత్తిపెట్టు, నెక్స్ట్ కరువు కాలం వచ్చినప్పుడు ఆ 20% తీసి దాటిపెట్టిన దాన్ని అనుభవించు, అమ్ము, దాన్ని బట్టి సేఫ్ అవుతావు. నేను జస్ట్ ఓవరాల్ గ్లాన్స్ చెప్తున్నాను, డీటెయిల్స్ చెప్పట్లేదు. బట్ దెన్ మనం చూసినప్పుడు ఫరో అంటాడు, ఇటువంటి దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడిన వాడిని ఇంకెక్కడ చూస్తాము, ఇది నువ్వే చెయ్యి అన్నాడు. ఆ చెయ్యి అంటావు ఏమైందంటే ఆయనకి గవర్నర్ పోస్ట్. ఇంకా మాటలు చెప్పాలంటే ఫరో అంటాడు, పేరుకు మాత్రం నేను ఫరోని, సీల్ చేయాల్సింది మాత్రం ఊరక నాది, కానీ మిగతాదంతా నీదే. పేరుకి నేను ఫరోనయ్యా, కానీ ఏ లేదంతా నువ్వేనయ్యా, నువ్వేం చెప్తావు అట్లే జరుగుతుంది. కానీ ఇప్పుడు చూస్తే ఆయన అధిపతిగా ఉన్నదప్పుడు కరువు కాలం వచ్చింది, 7 సంవత్సరాల సమృద్ధి అయింది, కరువు కాలం వచ్చింది, చుట్టుపక్కల ప్రాంతం అంతా కరువే, ఎవ్వరికి ఆహారం లేదు. కానీ ఐగుప్తులు మాత్రం కావాల్సినంత సమృద్ధి ఉంది. వారు తింటాం మాత్రమే కాక ఇతరులకి, మిగతా దేశాలకి అందరికీ అమ్మారంట. అదే రీతిగా ఇప్పుడు వచ్చారు ఇశ్రాయేలీలు, ఆహారం కొరకు వచ్చారు. వాళ్ళతో పాటు ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు వచ్చారంట ఎవరు? యోసేపు కుటుంబస్తులు. ఇంకో మాట చెప్పాలంటే అన్నలు. ఏ అన్నలు? చంపేద్దాం రావిని. ఎవరిని చూసైతే అసూయ పడ్డారో వాళ్ళే వచ్చారంట ఆయన దగ్గరికి. వారు వచ్చి ఆహారం కొరకు వచ్చి కొనుక్కోడానికి వచ్చినప్పుడు వారు యోసేపుని గుర్తుపట్ల, ఎందుకంటే ఈయన ఐగుప్తుడిలాగా ఉన్నాడు. కానీ ఈయన వారిని గుర్తుపట్టాడంట. గుర్తుపట్టి ఏం చేశాడంట, చిన్న ట్విస్ట్ పెట్టాడు. ఏంటి ఆ ట్విస్ట్ ఒకసారి చదువుతామండి. ఏం లేదు, ఈయన కప్పుని తీసుకుని రాయల్ కప్ తీసి ఒక బ్యాగ్లో వేయించాడు, సైలెంట్గా వేసేసి అందరితో స్కానింగ్ అన్నాడు. మీకు అర్థమయ్యే సింపుల్ భాషలో చెప్తున్నా. స్కానింగ్ అని చెప్పిన తర్వాత వీళ్ళు పట్టబడ్డారు. ఊరే దొంగలు రా వీళ్ళు, సపరేట్గా తీసిరండి.
వీళ్ళందరూ సపరేట్గా తెచ్చారంట. సపరేట్గా తెచ్చారు. యోసేపు లాట్కి వచ్చి ఇప్పుడు గవర్నర్ వచ్చారు. ఎట్లా ఉంటుంది వాళ్ళకి అడలు దొంగల్లాగా దొరికిపోయారు. ఎలా ఉంటుంది భయం. ఆయన లాట్కి వచ్చి తలిపి అందరు బయటికి పోతున్నారట. తలిపేసింది వెంటనే అంటున్నాడు, ఏమి తెలుసా, అన్నలారా భయపడకండి, నేను మీ యోసేపుని. వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటానండి, ఆల్రెడీ తిండి లేక తిండి కొనుక్కుంటానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు దొంగల్లాగా బుక్ అయ్యారు. దొంగలరా ఐగుప్తులో దొంగలరా అంటే చంపేస్తారు, మామూలుగా కాదు. ఇంకా అయిపోయింది, మనం చచ్చాండ్రా అన్నట్టు నిలబడున్నారు. సడన్గా ద ప్రిన్స్ లేకపోతే గవర్నర్ అక్కడికి వచ్చి, ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వచ్చి, ఏం భయపడుతుంది, మీ యోసేపు అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళకి, ఫ్యూజ్లు ఎగిరిపోతాయి కదా. వాడిని ఎప్పుడు అమ్మేశాం కదా, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో చచ్చినట్టు లెక్క. సడన్గా అది యోసేపు. కానీ యోసేపు స్వభావం చూస్తాం, నో గ్రడ్జ్. ఇదే ఈరోజు అయితే మనం ఏం చేస్తాం, నిన్ను కొట్టినోడు, నీ వస్త్రాలు చింపినోడు, నిన్ను అవమానపరిచి నిన్ను చంపేస్తానికి ప్లాన్ వేస్తున్నాడు, ఇంటనే ఉన్నావు, నువ్వు ఎక్కడికి పోలే, చివరికి నిన్ను నమ్మేశారు బానిసలాగా. ఇప్పుడు నీ కళ్ళు ముందు నిలబడ్డారు, నువ్వేమో అధికారివి, ప్రైమ్ మినిస్టర్వి, వాళ్ళేమో బానిసలాగా దొంగల్లాగా దొరికారు. ఏం చేస్తావు? యారా ఆ రోజు నన్ను ఇక్కడ గుద్దావా, నా చొక్కా ఇట్టి చింపావా, నాకు లేక లేక నాన్న రంగుల బట్టలు ఇస్తే దాని మీద అసూయపడి చింపబడేసావా, ఇప్పుడు చెప్తాంటారా మీ పళ్ళు కదా. కానీ ఈయనేమంటున్నాడు, అన్నల్లారా నేను మీ కీడు చేయను, నేను కీడు ఉద్దేశించలే, మీరు నాకు కీడు చేశారు, మర్చిపోలే, మీరు నాకు కీడు ఉద్దేశించారు కానీ దేవుడు మేలుగా మార్చాడు. మీరు కీడు తలంచారు, కీడు ఉద్దేశించారు కానీ దేవుడు మేలుగా మార్చాడు. దేవుడు మేలుగా మారుస్తాం, మీకు మాత్రం కాదు, అందరికీ, అందరూ బ్రతికేలాగా చేస్తానికి దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడు. ఈజ్ రికగ్నైజింగ్, దేవుడు నన్ను నడిపించాడు. నేను నడిపించిన విధానం ఎలాగా, కుమారు నుండి దాసుడిగా, బానిసగా, అక్కడి నుండి ఖైదీగా, అక్కడి నుండి సింహాసనం. సో దర్ ఇస్ అ ప్రాసెస్ అని గుర్తెరిగాడు. హీఈస్ గ్రేట్ఫుల్. గర్వం లేదు, తగ్గింపు కనబడుతుంది. కానీ అదే సమయంలో అన్నల బుద్ధి చూస్తాం. అన్నల బుద్ధి ఏంటి, వారు ఏమైనా మారారా? నాకు తెలిసి ఏం మారలేదు. ఉంటా చూడండి, వాళ్ళ బుద్ధులు అట్లే ఉంటాయి కనబడుతుంది. నాన్న చనిపోయిన తర్వాత మనం చూస్తాం 50వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి, ఒకవేళ యోసేపు మన మీద పగపట్టి మనము అతనికి చేసిన కీడంతటి చొప్పున, ఏంటంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు ఏం చేశారు, కీడు చేశారు, వాళ్ళు కూడా తెలుసు, బాగానే తెలుసు. మనం చేసిన కీడికి పగపట్టి మనకును నిశ్చయంగా కీడు జరిగించును అనుకుని యోసేపుకు ఇలాగూ నిశ్చయంగా కీడు జరిగించును, వీళ్ళు డిసైడ్ అయిపోయారు. గ్యారంటీ. ఇప్పుడు నాన్న పోయాడు, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, యోసేపు ఏం చేస్తాడు, మన మీద పగపట్టి నిశ్చయంగా మనల్ని చంపేస్తారు, ఇప్పుడు మనకి కీడు తెలిసి ఉద్దేశిస్తారు. యోసేపుని అర్థం చేసుకున్నారు అన్ని సంవత్సరాలు, కనీసం చిన్నప్పుడు అర్థం చేసుకోలే, వయసుకు వచ్చినప్పుడు, నీకు మేలు చేసినప్పుడు, అరే ఇన్ని సంవత్సరాలు నీకు కూడి పెట్టాడు కదా, సమృద్ధిని ఇచ్చాడు కదా, అన్నీ చూసుకున్నాడు కదా, బెస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇచ్చాడు కదా, పోస్ట్ ఇచ్చాడు కదా, అయినా నమ్మవు. ఎందుకంటే నీ మనసు సరిలేదు కాబట్టి నమ్మవు. దట్ ఈస్ ద థింగ్. వారు మనసు సరిలేదు కాబట్టి ఆయన మంచోడైనా కూడా వీరు చెడ్డగా ఆలోచించారు. నెక్స్ట్ చూడండి, అక్కడ గమనించండి, యోసేపుకి ఇలాగూ వర్తమానం పంపిరి. యోసేపు ముందుగా రాలే పాపం, వర్తమానాన్ని పంపించారంట, న్యూస్ పంపించారంట. పంపించిన తర్వాత చూడండి, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులకు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడి అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించుము అనిరి. చూడండి, ఆగండి, ఏమిటి చెప్తున్నారు, డాడీ నీకు కమాండ్ ఇచ్చారు, కమాండ్ చేశారు, ఆజ్ఞాపించారు. అక్కడ చదవండి, నీ తండ్రి ఆజ్ఞాపించారు. ఎవరు చెప్తున్నారు ఆజ్ఞ? వీళ్ళంతా వీళ్ళు చేసేసి, నాన్న చెప్పకుండా నాన్న చెప్పాడని చెప్తాం. చూసి ఆ కమాండ్లో మరలా ఏంటి, పిటిషన్ పెడుతున్నారు, రిక్వెస్ట్ పెడుతున్నారు, దయచేసి దీన్ని ఏం చేయొద్దు, దయచేసి వీళ్ళు బ్రతికిన వీళ్ళు పిరికితనం కనబడుతుంది. ఈ మాట విన్న యోసేపు ఏం చేశాడంట,
మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడినప్పుడు, తన సహోదరుల మాట వచ్చిన తర్వాత సహోదరులు వచ్చారంట. నెక్స్ట్ ఫస్ట్ న్యూస్ పంపించి, నాన్న ఆజ్ఞ ఇది, నాన్న చివరి విల్ ఇది అని చెప్పి, అప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ముందు సరెండర్ అయిపోయారంట. యోసేపు ఏమైనా చెడుగా మాట్లాడా? యోసేపు ఏమైనా కుట్ర పన్నాడా? ఏమైనా క్లూ ఇచ్చాడా? ఎందుకు వాళ్ళు ఇంత భయపడ్డారు? ఒక మాటలో చెప్పనా, దేవుడు యోసేపు తోడున్నాడు కాబట్టి. దేవుడు నీ తోడున్నాడు మనుషులు చూసేటప్పుడు నిన్ను మొట్టలేనోడు నీ ముందు పడతాడు. సింపుల్. దట్ ఈస్ ద రెఫరెన్స్ అండ్ ద ఫియర్ దట్ గాడ్ క్రియేట్స్ ఫర్ యూ. ఇక్కడ చూసినప్పుడు గమనించవచ్చు, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. యు సీ, దట్ ఈస్ వేర్ ఐ సే ద హ్యూమిలిటీ. రెండ్రా మర్యాదగా తగ్గించుకున్నారు కాబట్టి సర్లే బ్రతకనిస్తానులే, సర్లే ఇప్పటికైనా గుర్తెరిగలే, మీ బుద్ధి వచ్చిందిలే, సర్లే నేను ఎవరో తెలుసుకున్నారులే అన్నాడా? తను ఎవరో గుర్తెరుగుతున్నాడు. భయపడకొడి, నేనేంటి దేవుణ్ణా? ఎవరు చెప్తారు తెలుసా మాట? ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ సివిలైజేషన్, ఆ సివిలైజేషన్కి కమాండర్. ఆ రోజు ఆ కాలానికి ఐగుప్తు అంటే ప్రపంచంలోనే ద గ్రేటెస్ట్ సివిలైజేషన్, ద గ్రేటెస్ట్ పవర్, ద గ్రేటెస్ట్ ఆర్మీ, గ్రేటెస్ట్ రిచెస్. ఆ స్థలంలో ద చీఫ్ యోసేపు. ఆయన అంటున్నాడు, నేను కాబట్టి అనలే, నేనేంటి దేవుని స్థానంలో ఉన్నానా? యు సీ, దట్ ఈస్ హ్యూమిలిటీ. మీరు భయపడకండి, నేనేంటి దేవుని స్థానంలో ఉన్నానా? అదే సమయంలో మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ, నేను మర్చిపోలే, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలు బ్రతికించున్నట్లుగా. ఏంటి? See, I'm looking at the purpose, not the process. Forget the process. I know process is painful. I'm looking at the purpose. దేవుడు ఏం చేశాడు కాదు, ఎందుకు చేశాడు. Why do you do what you do? ఏంటి పర్పస్? ఏంటి? ఎంతో మంది ప్రజలు బ్రతుకున్నట్లుగా, మెనీ లైఫ్స్, సేవింగ్ మెనీ లైఫ్స్. చదవండి అన్నమాట. బహు ప్రజలు బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించదనని చెప్పి, పోషిస్తా, హాని చేయకుండా వదిలేస్తాను కాదు, నేనేదో బ్రతికించేస్తాను కాదు, పోషిస్తా. యు సీ, దట్ ఈస్ ద హార్ట్. నీ జోలికి నేను రాను, పోరా, మొఖం చూపించకుండా పోరా, పారిపోరా అని చెప్తాను కాదు. ఉండు, ఇక్కడే ఉండు, నేను ప్రేమను చూపిస్తా. ఐ షో యూ వాట్ ఈస్ గుడ్నెస్, ఐ షో యూ వాట్ ఈస్ గుడ్. నిన్ను పోషిస్తా, నీ బిడ్డల్ని పోషిస్తా. నేను బ్రతుకున్న కాలం, నేను ఉన్నంత కాలం మీకు క్షేమం. యు సీ, దట్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ హి హస్ గివెన్. అండ్ హీ అష్యూర్డ్ దెమ్ అండ్ స్పోక్ కైండ్లీ టు దెమ్, నాట్ ప్రైడ్ఫుల్లీ, నాట్ బాసింగ్ ఆన్ దెమ్, కైండ్లీ. సహాయం చేసేవాడు దయతో చేస్తున్నాడంట, తగ్గించుకుని చేస్తున్నాడంట. అదేంటి మంచితనం. ఆ ఫలము మనలో ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీ స్టోరీ చెప్పండి. ఎవరి మీద పగ ఉందా? దొరకనే రా చేతుల్లో చెప్తాను. నా గురించి ఆ రోజు అట్లా మాట్లాడతారా, నా గురించి అట్లా పెడతారా, నా గురించి అట్లా చేస్తారో, అట్లే చేస్తారు. ఏంటంట అది? మనుషుడు బుద్ధి, పడిపోయిన ఆదమ స్వభావం, కపట సహోదరులు అన్నదప్పుడు ఆ స్వభావం అలాంటిది. చూసి, బట్ దెన్ చివరికి మన ఆత్మ ఫలం గురించి ఫలించాలని ధ్యానిస్తూ మంచితనం గురించి మాట్లాడుతాం. వారి కీడు ఉద్దేశించిన నువ్వు మేలు చేయగలవా? దే డిడ్ంట్ అండర్స్టాండ్, కెన్ యూ అండర్స్టాండ్? దే డిడ్ంట్ నో, కెన్ యూ నో? దే డోంట్ బిలీవ్, కెన్ యూ బిలీవ్? చూసి, ఈరోజు హృదయ పరీక్ష మనకండి. ఇతరులు ఏం చేశారు కాదు, నీవు ఏం చేయబోతున్నావు. ఇతరులు ఏం మాట్లాడారు కాదండి, నువ్వు ఏం మాట్లాడబోతున్నావు. వారు కీడు మాట్లాడారు, నువ్వు కీడు మాట్లాడతావా? వారు కీడు చేశారు, నువ్వు కీడు చేస్తావా? రాదర్ కీప్ యువర్ మౌత్ షట్, దట్ ఈస్ బెటర్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ చాయిస్. చివరికి మనందరికీ జస్ట్ అ చాయిస్లో మీరు ఏం యూటిలైజ్ చేస్తారు, పాయింట్ మీది. ఈరోజు దేవుడి సన్నిధిలో వచ్చిన మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడి నామల్ని అడుగుతున్నా,
ఆత్మఫలం ఫలిస్తానికి సిద్ధమా? దేవునికి అంగీకారమైన ఫలం మీలో ఉందా? మంచితనం ఉందా? ఎక్కడ పరీక్ష మీదే. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎక్కడ తలలోంచి దేవునితో మాట్లాడండి. దేవుడు ఏంటి నీతో మాట్లాడేది? ఇంతసేపు ఏంటి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు? ఐఎమ్ జస్ట్ అ వాయిస్. మాట్లాడేది పరిశుద్ధాత్ముడు. దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు గ్రహించినట్లయితే నీలో విడిచిపెట్టాల్సింది ఏంటి? నీలో క్షమించాల్సింది ఏంటి? నీలో మార్చుకోవాల్సిన విధానం ఏంటి? ఎవరు ఏం చేశారు కాదు, ఇందును బట్టి కాదు. దే కుడ్ బి ఎ మిలియన్ రీజన్స్, బట్ హౌ ఇస్ యువర్ స్పిరిట్, హౌ ఇస్ యువర్ హార్ట్? నీ ఆత్మ ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? పరీక్షించుకోండి. నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉందా? దేవుని ఘనపరిచేలాగా ఉందా? దేవుని నామాన్ని హెచ్చించేలాగా ఉందా? దేవుని తగ్గించుకునేది ఉందా? ఈరోజు దేవుని మహిమని నువ్వు కలిగి జీవిస్తానికి ఆశపడుతున్నావా? ఆయన చిత్తం జరిగిస్తానికి ఆశపడుతున్నావా? ఆయన చిత్తం నీ జీవితంలో జరగాలని ఆశ ఉందా? అడుగుతున్నావా? దేవా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా, నా జీవితంలో నీ ఉద్దేశంలో నెరవేరాలి ప్రభా, నీ సాక్షిగా నేను జీవిస్తాను ప్రభా చెప్పగలరా అండి? లేకపోతే ఇదిగో ఆహ్వానం ఇస్తున్నా, ఈరోజు ఇప్పుడు ఉన్న పాటున దేవుని దగ్గర రండి. ఈరోజు ఉన్న పాటున దేవుని చేతులకు సమర్పించుకోండి. దేవుని ప్రేమ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఆయన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను. ఆ ప్రేమలోకి వచ్చిన నీవు ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమను ఇతరులకి కనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎక్కడ నీ ఉన్న స్థితిలో దేవుని దగ్గరకు వస్తున్నాడు చెప్పండి, దేవా ఇదిగోనయ్యా వస్తున్నానయ్యా, ఉన్న పాటను వస్తున్నాను ప్రభా. నిన్ను నీతిమంతుడిగా మార్చేది పరిశుద్ధాత్మ సహాయం ద్వారంగా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారంగా. దేవుని ఆత్మ ఒప్పుకోలు నీ జీవితంలో కలిగినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు నీతి మార్గంలో నడిచి క్రీస్తు సాక్షిగా నీతిమంతుడిగా జీవిస్తావంటే, క్రీస్తు రక్తం నేను కడుగుతాము, నేను నీతిమంతుడిగా చేస్తాం. కానీ నీకు అనుగ్రహించబడిన రక్షణ వస్త్రంని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. లోకం ఏలకొన, లోకానికి అధికారం కాకుండా, లోకానికి నీ జీవితం పైన ఎక్కడ అధికారం లేకుండా నీవు భద్రపరచుకోవాలి. ఈరోజు దేవుడు ఆశపడుతున్నాడు నీ జీవితం పవిత్రపరచబడిన జీవితంగా, పరిశుద్ధమైన జీవితంగా, దేవుడికి అంగీకారమైన జీవితంగా ఉండాలని. దేవునితో చెప్పండి, దేవా నా జీవితంలో నీ హస్తం ఉండాలయ్యా, నా జీవితంలో నీ చిత్తం జరగాలయ్యా, నా జీవితంలో నీ వాగ్దానాలు నెరవేరాలి ప్రభా, నీ సహాయము నాకు కావాలి దేవా. అడగండి, దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. ఇదిగో ప్రభా ఉన్న పాటను నీ దగ్గరికి వస్తున్నామయ్యా. ఇదిగో ప్రభా ఇక్కడ సమర్పించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని చూడు ప్రభా. ఇదిగో ప్రభా ప్రతి జీవితాన్ని నువ్వు ఎరుగున్నావు, ప్రతి స్థితిని నువ్వు ఎరుగున్నావు. ప్రతి ఒక్కరు కావాల్సిన విడుదలనిచ్చే దేవుడు అయ్యా, నువ్వు జయాన్నిచ్చే దేవుడు అయ్యా, బ్రతుకులు మార్చే దేవుడు అయ్యా. అపోవాదికి ఇక్కడ ఎవరిపైన అధికారం ఉండనవద్దు. సమర్పించిన ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల దయచే ప్రభా, వారి బంధకాల్లో విడుదల దయచే ప్రభా. వారి సంఖ్యలంతయు నజరేయుడైన యేసు నామములో లైవ్ అయిపోవునుగా ఆజ్ఞాపిస్తున్నాను. ఫ్రీడమ్, డెలివరెన్స్. దేవా నీ వెలుగు వారిపైన ప్రకాశించాలయ్యా, నీ వెలుగుని మేము కనబరచాలి ప్రభా. మా జీవితంలో నీ వెలుగే ప్రకాశించాలయ్యా. ఈ లోకం కాదు, చీకటి కాదు, పాపం కాదు, స్వార్థం కాదు, సొంత నిర్ణయాలు కాదు ప్రభా. మా చేతులారా మా కుటుంబాలు పాడు చేసుకునవద్దు, మా చేతులారా మా జీవితాలను పాడు చేసుకునవద్దు, మా చేతులారా మా జీవితాలను ఎక్కడ పాడు చేయనవద్దు ప్రభా. దేవా ఇప్పటికే అపవాది ద్వారంగా గాయపరచబడిన పాడైన జీవితాలు, లేకపోతే కపట వ్యక్తుల ద్వారంగా పాడైన జీవితాలు, లేకపోతే మా తప్పుడు నిర్ణయాలు, మా స్వార్థాన్ని బట్టి, మా పాపపు ఇచ్చల బట్టి, మేము చేసిన నిర్ణయాలు బట్టి మేము పాడు చేసినవైతే ఏదైనాను ఎలాంటి రకమైనను ప్రభా ఇక్కడ నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రకటిస్తున్నాను, నూతన ప్రారంభము కలుగునుగాక. నువ్వు నూతన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడివి, నూతన అవకాశాలను ఇచ్చే దేవుడివి, నూతన తరుణాలను ఇచ్చే దేవుడివి, నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడివి. దేవా నీ విడుదల కార్యం జరగాలయ్యా, నీ ఘనమైన కార్యాలు జరగాలి ప్రభా, నీ సమాధానపు కార్యాలు జరగాలి ప్రభా. అపవాది ఎక్కడ ఎవరి జీవితాలను దోచుకోవద్దు. సమాధానం ఎందులోకి వెళ్ళినా సమాధానం, ఏ స్థితిగతులైనా సమాధానం. అది సింహాసనం అవనే,
లోయ ఏమనే సమాధానం. ఎందుకంటే నీవు నీ దుడ్డికర మాకు అండగా ఉంచుతావయ్యా, మాకు క్షేమంగా ఉంచుతావయ్యా, మాకు భద్రత కొరకు ఉంచుతావయ్యా, మమ్మల్ని ఆదరిస్తావు కదా ప్రభా. దేవా ఇదిగో ప్రభా, ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు దేవా ఇదిగోనే ఈ నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతుందో ఈ ప్రార్థనలు ఏకమిస్తున్నాను, ఈ వాక్యం ద్వారా వారి జీవితాలను నీ చేతులకు సమర్పించుకున్నారు ప్రభా. వారి జీవితాలను వెలిగించవా, చిగురింపజేయవా, ఫలింపజేయవా, మంచి ఫలము మాలో నుంచి వచ్చేలాగా చేయవా దేవా. నీ ఆత్మ ద్వారంగా కార్యం జరిగించవా దేవా. నీ రాకడ సమీపం ఉంది. నా జీవితంలో మాకున్న ఆయుష్ తక్కువే ప్రభా. ఈ లోకంలో ఏ రోగంలతో, ఏ బాధతో, ఏ వేదనతో ఉన్నామనేది ముఖ్యం కాదు. మా హృదయం నీ ముందు ఎలాగుందో ముఖ్యం కదా ప్రభా. ఎందుకంటే ఈ దేహం మట్టి తగులుస్తుంది, కానీ ఆత్మ అనుగ్రహించిన దేవుడి దగ్గరికి, నీ దగ్గరికి చేరాలని నువ్వు ఆశపడుతున్నావు ప్రభా. ఈరోజు మా విశ్వాసాన్ని అధికపరిచేయ. పోరాటాల పరిస్థితులు ఉన్న వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన ధైర్యం దయచే, దృష్టి దయచే. ఆర్థిక సహాయం వేడుకుంటున్న వారిని చూడు, నాకు సహాయం ఎవరు లేరా అన్న పరిస్థితులు ఉన్న వారిని చూడు దేవా. నువ్వు నిలబడయ్యా, నువ్వు చూపి అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు అనే వారు నమ్ముచుండగా దేవా ఇదిగోనయ్యా వారి జీవితంలో నువ్వు చూపి అయ్యా నీ కార్యాలు ఎలా ఉంటాయో. నువ్వు చూపి ప్రభా నీ కార్యాలు ఎలా ఉంటాయో. కంటికి కనరానివి, హృదయానికి గోచరంగా నీ కార్యాలు నువ్వు నీ ఆత్మ ద్వారా మాకు తెలియజేస్తావు, నువ్వు జరిగిస్తావు. నువ్వు సమర్థుడివే, నువ్వు జరిగిస్తావు అయ్యా. నువ్వు ఏమైనా చేయగలిగిన దేవుడు, నువ్వు ఎంత గొప్ప కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు, నువ్వు శూన్యం నుండి సర్వము చేయగలిగిన దేవుడు అయ్యా. నువ్వు చేసావు, నువ్వు చేస్తావు, ఇప్పుడు కూడా జరిగించి చూపిస్తావు ప్రభా. ఇదిగో ప్రభా, ఈరోజు మమ్మల్ని మేము నీ చేతుల్లో సమర్పించుకుంటాం. మరొక్కసారి మమ్మల్ని మేము నీ ఆత్మ సన్నిధిలో మేము పరీక్షించుకుంటుగా, నీ ఆత్మ ఒప్పిస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నామయ్యా. గర్భప మాటలు, తలంపులు, క్రియలు, కార్యాలు ఏమైనా మా జీవితంలో ఉంటే మమ్మల్ని క్షమించు, తగ్గించుకుంటున్నామయ్యా. మా జీవితాల ద్వారా నీ నామం హెచ్చించబడాలి. నువ్వు మాకు ఇచ్చిన ఈ బ్రతుకు నమ్మకంగా బ్రతకాలయ్యా, లెక్కప్ప చెప్పేలాగా బ్రతకాలి ప్రభా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సాల్వేషన్. మాకు ఇచ్చిన గొప్ప బహుమానం కొరకు వందనాలయ్యా. క్రీస్తుని మాకు అనుగ్రహించిన బహుమానం కొరకు వందనాలు. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించిన బహుమానం కొరకు వందనాలు. నీ బిడ్డలుగా మారే వరంను మాకు ఇచ్చావు ప్రభు, వందనములయ్యా. ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులను పిలబడతారు, నీ బిడ్డలను పిలబడతారు. ఇదిగో ప్రభా, మేము నీ బిడ్డలను ప్రకటిస్తున్నాం ప్రభా. నీ ఆత్మ ద్వారా అంతం వరకు మమ్మల్ని నడిపించమని ఈరోజు ఈ మీటింగ్ వరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.